భూమి మీద నది పారుతోందండి. నా మీద కాబట్టి పారింది అనుకుంటా. అబ్బా! నా మీదుగా పారినందుకు నా శరీరం ఎంత ధన్యమైందో అనుకోవడంలో ఎంత ఆనందం ఉంది కదా! అదండి కరెక్ట్. మదన్ గారు. భలే చక్కగా వచ్చారు మీరు. ముఖ్యంగా సుఖ ఆరోగ్యంతో, సంతోషాలతో. సుఖ సంతోషాలతో ఉండాలని, తులతూగాలని అందరికీ శుభాకాంక్షలు తెలియచేసుకుంటూ మరోసారి మరో సందర్భంలో తప్పకుండా కలుసుకుందాం మరి. తప్పకుండా అమ్మా. చాలా సంతోషం. చాలా చాలా ధన్యవాదాలమ్మా. మీతో మాట్లాడుతూ ఉంటే అసలు సమయం తెలియదు. అయ్యా. ఎందుకంటే ఇప్పుడు వివిధ విషయాల మీద అండ్ మానవ ప్రకృతి మీద దీని మీద మీరు మాట్లాడతారు కాబట్టి ప్రకృతేనండి, నేను అదే 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 అంటాను. ప్రకృతి మీద మాట్లాడతారు కాబట్టి ఈ విషయానికి అంతం ఉండదు. ఉండదు. అందుకే పిల్లలకి ప్రకృతి పట్ల అవగాహన పెంచేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. తద్వారా ప్రకృతిలో ఉన్నటువంటి వైవిధ్యాన్ని పాత్రల రూపంలో మనకి ఈ భారత భాగవతాల ద్వారా ఎలా చూపించారో, ఒక ప్రతీకాత్మకంగా విగ్రహాల రూపంలో ఎలా